ఒకప్పుడు లాలిపాప గ్రామంలో ఓ చిన్న కోడిపుంజు చిట్టి ఉండేది. చిట్టి చాలా శరారతి. ఏం చూసినా బొమ్మలు చేసుకోవాలని అలవాటు. ఒకరోజు చిట్టి తోటలో తిరుగుతూ, అయ్యో, బండి ఉంటే బావుండేది. నేను కూడా ఊరంతా తిరుగుతా అని అనుకుంది. అదే సమయంలో దాని బెస్ట్ ఫ్రెండ్ ముల్లంగి కుందేలు ముంగిలి వచ్చి, ఏమైంది చిట్టి, ఎందుకు నోరు ఎత్తి చూస్తున్నావ్ అని అడిగింది. చిట్టి వెంటనే, బండి కావాలి, పెద్ద బండి, ఊరంతా తిరిగే బండి అని అరచింది. ముంగిలి నవ్వుతూ, అదేమిటి, బండి ఎవరు ఇస్తారు, మనమే చేసుకుందాం రా అన్నాడు. ఇద్దరూ గాలిపటం కర్రలు, కొబ్బరి తోటలో పడ్డ కొబ్బరి గుళ్ళు, చిన్న తాడుతో అందంగా కట్టేశారు. అది అంత సరదాగా కనిపించింది కి ఊరంతా పిల్లలు కలిసి చేరారు. పిల్లల మాటలు, ఈ బండి బాగా ఊగుతుంది, నన్ను ముందుగా పెట్టు, నన్ను, నన్ను. చిట్టి గర్వంగా, నేనే డ్రైవర్ అని జెండా ఊపింది. అందరూ బండి నడుపుకుంటూ ఆడుతుంటే, ఒక పెద్ద గాలి ఊపు బుష్ అని వచ్చి, బొమ్మల బండి, గురర్, పుర్, టప్ అని కూలిపోయింది. అందరూ షాక్ అయ్యారు. ముంగిలి కేకేసింది, అరే, డ్రైవర్ జెండా చాలా పెద్దదిరా, గాలికి ఎగిరిపోయింది. చిట్టి తన తల రుద్దుకుంటూ, అయ్యో, నా జెండా వల్ల అని పాపంగా అడిగింది. అంతే, అందరూ కడుపుబ్బ నవ్వారు. మళ్ళీ చిన్న జెండా పెట్టి బాగానే బండిని నడిపారు.